మెంతులని సరైన పద్ధతిలో నేను ఇలా యూజ్ చేశానండి. అంతే నా జుట్టు కేవలం 3 రోజుల్లో ఒత్తుగా పొడవుగా పెరిగింది. అంతేకాకుండా జుట్టు రాలటం సమస్య పూర్తిగా తగ్గిపోయింది. నేను మీకు ఈ వీడియోలో లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తానండి. దానిని చూసిన తర్వాత మీరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంత బాగా వర్క్ అవుతుందండి. ఇంతకు ముందు నా జుట్టు విపరీతంగా ఊడిపోయేదండి. కానీ మెంతులతో ఇలాగ తయారు చేసుకొని సరైన పద్ధతిలో అప్లై చేసుకున్నాను. అంతే నేనే షాక్ అయిపోయాను. ఫస్ట్ అప్లికేషన్ కి రిజల్ట్ అనేది సూపర్ గా కనిపించింది. మీ జుట్టుకి ఇది ఒక బూస్టర్ లాగా పనిచేస్తుందండి. ఇది ఒక ఆయుర్వేదిక్ రెమెడీ అన్నమాట. దీని వల్ల మన హెయిర్ కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవన్నమాట. దీనిని చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. కేవలం మెంతులతో ఇలాగ సరైన పద్ధతిలో తయారు చేసుకొని మీ జుట్టుకి అప్లై చేయడం వల్ల మీ జుట్టు కూడా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మీరు ఎగ్జాక్ట్ గా ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, దీనిని మనం స్టోర్ చేసుకోవచ్చా అనేది ఈ వీడియోలో చెప్తానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఈ పవర్ఫుల్ హెయిర్ రెమెడీని తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. అందులోకి మనం ఒక 3 స్పూన్ల వరకు మెంతులను అయితే వేసుకోవాలి. ఈ మెంతులు అనేవి మన జుట్టు రాలటాన్ని పూర్తిగా తగ్గిస్తాయండి. అంతేకాకుండా మన జుట్టును ఒత్తుగా పొడవుగా బలంగా పెరగడానికి చాలా బాగా సహాయపడతాయి. మెంతులు అనేవి మన జుట్టుకి బంగారం కంటే కూడా ఎక్కువే అని చెప్తానండి. అంత బాగా వర్క్ అవుతాయి. సో అందుకని ఇక్కడ నేను 3 స్పూన్ల వరకు మెంతులను తీసుకొని ఆ బౌల్ని అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను ఉల్లిపాయనైతే తీసుకున్నానండి. ఎక్కువ ఉల్లిపాయలు ఏమీ అవసరం లేదనమాట. ఒక్క ఉల్లిపాయ ఉంటే సరిపోతుంది. ఇలాగా కేవలం మన ఇంట్లో దొరికే 2 ఇంగ్రీడియంట్స్ తోటి ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్ గా మన హెయిర్ ని విపరీతంగా పెంచుకోవచ్చండి. కొంతమందికి తెలియదు అనమాట ఇలాగ మనం ఇంట్లో ఉండే వాటితోనే మన జుట్టుని పెంచుకోవచ్చు అనేసి. సో ఇలాగ మనమైతే తీసుకొని సరైన పద్ధతిలో గనక యూజ్ చేస్తే మన జుట్టు రాలటం సమస్య అయితే పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాకుండా జుట్టు విపరీతంగా పెరుగుతుంది. ఈ ఉల్లిపాయ జుట్టు రాలటాన్ని తగ్గించి కొత్త జుట్టు పెరగటానికి అద్భుతంగా పనిచేస్తుందండి. ఇందులో ఉండే సల్ఫర్ యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి రక్త ప్రసరణను పెంచుతాయన్నమాట. సో దానివల్ల మన తలలో ఉండే చుండ్రును తగ్గించి జుట్టు ఒత్తుగా బలంగా మారుతుంది. సో ఇలాగ ఒక ఉల్లిపాయను తీసుకొని తొక్కను తీసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని ఇలాగ కట్ చేసుకొని ఆ బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఈ ఉల్లిపాయను కట్ చేస్తుంటేనే మన కళ్ళల్లో నుంచి నీళ్ళు అనేవి వస్తాయి కదండి. మరి అంత పవర్ఫుల్ ఉల్లిపాయను మన హెయిర్ కి అప్లై చేస్తే అంతే పవర్ఫుల్ గా మన హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ అయితే పోసుకోండి. మనం ఇక్కడ తాగటానికి ఏ వాటర్ అయితే యూజ్ చేస్తామో ఆ వాటర్ ని ఒక గ్లాస్ వరకు నిండుగా వేసేసుకోండి. ఇక ఇప్పుడు ఈ బౌల్ ని మనం స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి. ఈ రెమెడీని తయారు చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్ అనమాట. సో అంతే సింపుల్ గా అంతే ఎఫెక్టివ్ గా మన హెయిర్ ని పెంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నేను ఈ రెమెడీని వారానికి 2 సార్లు మాత్రమే యూజ్ చేశానండి. అంతే నా జుట్టులో మార్పును చూసి నేనే షాక్ అయిపోయానమాట. అంత బాగా వర్క్ అయింది. ఇంతకు ముందు నా జుట్టు గడ్డిలాగా పలచగా షార్ట్ గా ఉండేదన్నమాట నా హెయిర్ అనేది. కానీ ఇలాగ యూజ్ చేసిన తర్వాత నా జుట్టు చాలా సాఫ్ట్ గా హెల్దీగా స్ట్రాంగ్ గా అయితే మారిందనమాట. సో ఈ రెమెడీని అయితే నేను యూజ్ చేశానండి. నేను యూజ్ చేశాకే నాకు రిజల్ట్ అనేది వచ్చిన తర్వాతే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగా వర్క్ అవుతుందండి. 100% రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. మనం బయట మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల హెయిర్ సిరమ్స్ అని, హెయిర్ ప్యాక్స్ అని, హెయిర్ షాంపూస్ అని ఎన్నో రకాల వాడుంటారు. కానీ దాని వల్ల రిజల్ట్ అనేది మనకి 20% ఉంటుందండి. కానీ నష్టం అయితే ఒక 80% అయితే ఉంటుందన్నమాట. సో ఎటువంటి కెమికల్ లేకుండా మనం న్యాచురల్ గా ఇలాగా ఇంట్లోనే తయారు చేసుకొని మన హెయిర్ కి అప్లై చేయటం వల్ల మన హెయిర్ అనేది హెల్దీగా ఒత్తుగా పొడవుగా అయితే పెరుగుతుందన్నమాట. సో చాలా మందికి ఎక్కువగా టైం అనేది లేకపోవటం వల్ల మార్కెట్ లో దొరికేవన్నీ వాడుతూ ఉంటారు. కానీ ఇలాగ కొంచెం టైం ని తీసుకొని మన హెయిర్ కి కేర్ అనేది తీసుకుంటే హెల్దీగా గ్రోత్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాగా దీనిని మనం ఒక 7 to 8 మినిట్స్ వరకు బాగా మరిగించుకున్నాం కదండి. ఇక స్టవ్ ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి వాటర్ కలర్ అనేవి చేంజ్ అయిపోయాయి. గోల్డ్ కలర్ లోకి అయితే రావాలన్నమాట. మనం వేసిన ఆ ఉల్లిపాయలు కూడా సపరేట్ గా అయిపోయాయి. అలానే ఆ మెంతులు అనేవి మెత్తగా అయిపోయాయి. వాటర్ కలర్ అయితే ఇలాగ చేంజ్ అయిపోయాయి. ఇక స్టవ్ ని ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ ఒక బౌల్లోకి అయితే స్టైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. ఎవరి జుట్టు అయితే విపరీతంగా ఊడుతుందో, ఎవరి జుట్టు అయితే సన్నగా పిలకలాగా ఉందో, కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వాడినా ప్రయోజనం లేదు అనుకునే వాళ్ళు
ఇది ఒక్కసారి వాడి చూడండి, మీకు ఫస్ట్ అప్లికేషన్ కే రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఆ రిజల్ట్ చూసి మీరే షాక్ అయిపోతారు, అంత బాగా వర్క్ అవుతుంది. సో ఇలా రెడీ చేసుకున్న ఈ సిరం ని మనం ఎప్పుడు అప్లై చేయాలి అనేది వీడియోలో చెప్తానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఇక మనం ఆ వాటర్ ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇలాగైతే ఉల్లిపాయ మెంతులైతే మిగిలిపోయి ఉన్నాయి కదండి, ఇవి మనం పడేయకుండా ఇలాగ మిక్సీ జార్ లోకి వేసేసుకోండి. దీంతో కూడా మనం ఒక అద్భుతమైన ప్యాక్ ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. హెయిర్ ప్యాక్ ని అయితే తయారు చేయబోతున్నామండి దీంతో. సో ఇలాగా ఒక చిన్న మిక్సీ జార్ లోకి అయితే వేసుకున్నాం కదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి అలోవెరాని అయితే వేసుకోవాలన్నమాట. ఇలాగ నేను ముందే కట్ చేసుకొని వాటర్లో అయితే వేసుకొని పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ ఎల్లో లిక్విడ్ అనేది వస్తుంది కదా, సో ఆ ఎల్లో లిక్విడ్ అనేది పూర్తిగా పోవాలన్నమాట. అప్పుడే మనం యూస్ చేయాలండి ఈ అలోవెరా జెల్ని. ఆ ఎల్లో లిక్విడ్ అలాగే ఉండి అలాగే మనం అప్లై చేస్తే మన హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఇలా కట్ చేసుకున్న వెంటనే మనం వాటర్లో కొద్దిసేపు అలాగే ఉంచిన తర్వాత ఇక మనం ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఈ అలోవెరాను యూస్ చేయటం వల్ల మన జుట్టు చాలా సాఫ్ట్గా, షైనీగా, సిల్కీగా తయారవుతుందండి. కొంతమందికి హెయిర్ అనేది గడ్డిలాగా రఫ్గా అయితే ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళు ఈ ఒక్క ప్యాక్ ని ట్రై చేయండి, మీ జుట్టు చాలా సాఫ్ట్గా, సిల్కీగా అయితే అవుతుందన్నమాట. ఈ కలబంద అనేది మన జుట్టు ఆరోగ్యానికి ఒక అద్భుతమైన న్యాచురల్ మందు అండి. కలబందలోని పోషకాలు అలానే విటమిన్ ఇ ఇది మన జుట్టు రాలటాన్ని పూర్తిగా తగ్గించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటంలో చాలా బాగా సహాయపడుతుంది. సో ఇలాగా మెత్తటి పేస్ట్ లాగైతే చేసేసుకోండి. ఇక దీనిని మనం ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం ఈ ప్యాక్ ని. ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఇంట్లో దొరికే రెండు ఇంగ్రీడియంట్స్ తో మనం ఇలాగా 2 ప్యాక్లను అయితే తయారు చేసుకున్నామండి. ఒకటి హెయిర్ సిరం, అలానే ఒకటి హెయిర్ ప్యాక్ అయితే తయారు చేసుకున్నాం. ఇక ఈ రెండిటిని ఎలా వాడాలి, మన హెయిర్ కి ఎలా అప్లై చేసుకోవాలి, ఏది ముందుగా అప్లై చేసుకోవాలి, ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోవాలా లేదా డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవాలా, అప్లై చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేయాలా అనేది నేను చెప్తానండి ఇప్పుడు. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికైతే ప్రయత్నించండి. సో ఇలా రెడీ చేసుకున్న ఈ హెయిర్ సిరం ని మీరు వారంలో 3 సార్లు అయితే అప్లై చేసుకోవాలండి. మీరు ఈ హెయిర్ సిరం ని డ్రై హెయిర్ పైన అప్లై చేయాలి అనుకుంటే నైట్ టైం అప్లై చేసుకొని మార్నింగ్ కి హెడ్ బాత్ చేయండి. అదే మీరు ఆయిల్ హెయిర్ పైన అప్లై చేయాలి అనుకుంటే మీరు ఈ హెయిర్ సిరం ని మీ హెయిర్ కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 40 మినిట్స్ వరకు అలాగే ఉంచి తర్వాత హెడ్ బాత్ చేయండి. వారంలో 2 సార్లు లేదా 3 సార్లు ఆ సిరం ని అప్లై చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ ని మనం మన హెయిర్ కి అయితే అప్లై చేసుకోవాలండి. ఒక రోజు ఈ ప్యాక్ ని అప్లై చేసుకునే ముందు మనం రెడీ చేసుకున్నాం కదండి, ఆ సిరం ని ఈ ప్యాక్ లోకి 2 స్పూన్ల వరకు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక ఈ ప్యాక్ ని మీ హెయిర్ కి అప్లై చేసుకొని ఒక 40 మినిట్స్ వరకు అలాగే ఉంచి తర్వాత షాంపూ తోటి హెడ్ బాత్ చేయండి. మీరు ఈ సిరం ని ఇలాగా ఒక స్ప్రే బాటిల్లోకైనా వేసుకొని మీ హెయిర్ కి రూట్స్ నుంచి టిప్స్ వరకు ఎంచక్కా హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోండి. దీనిని మీరు వారంలో 3 సార్లు అయితే అప్లై చేసుకోవాలండి. మీరు డ్రై హెయిర్ మీద అప్లై చేసుకుంటే గనక నైట్ టైం అప్లై చేసుకొని మార్నింగ్ కి హెడ్ బాత్ చేసుకోవచ్చు. అదే ఆయిల్ హెయిర్ పైన అప్లై చేసుకుంటే గనక 1 అవర్ లేదా 40 మినిట్స్ వరకు అలాగే ఉంచి తర్వాత హెడ్ బాత్ చేసుకోండి. అలానే ఇలాగ రెడీ చేసుకున్న ఈ ప్యాక్ ని మీరు ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకోవచ్చండి. ఏదో ఒక రోజు అయితే ఈ ప్యాక్ ని కూడా అప్లై చేసుకొని ఒక 40 మినిట్స్ వరకు అలాగే ఉంచి తర్వాత హెడ్ బాత్ చేసుకోవచ్చు. ఇక ఈ సిరం ని కూడా మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చండి. 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక మీరు వారంలో 3 సార్లు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ లో ఒక చిన్న లైక్ చేసి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.